హాయ్ అండి, నా పేరు మురళి. ఈ స్కై మూవీలో నేను యాక్టర్గా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన మణిబామ్మ గారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారనమాట. అంతా నువ్వే చెప్పావు కదయ్యా, ఇంకా నేనేం చేసేది? బామ్మ గారు, మేము చెప్పాల్సింది మీరు అడగాల్సింది చాలా ఉంది. మీరు యాంకరింగ్ స్టార్ట్ చేశారంటే ఆడియన్స్ కి చాలా విషయాలతో మాట్లాడుకుందాం. నీ ఫ్రెండ్ ఎవరు? బుడ్డా జాఫర్. వాడు ఉండాలే, వాడు రాలేదేంటి? బుడ్డా జాఫర్ క్యారెక్టర్ నేమ్, ఆడు ఒరిజినల్ నేమ్ ఎంఎస్. ఓకే ఓకే, నేను అప్పుడే చెప్పాను వాడు హీరో అవుతాడని. మొత్తానికి అయ్యాడనమాట. అయిపోయాడు. రాలేదేంటి వాడు ఇంకా? అందరే ఉన్నాడండి, అందరే ఉన్నాడు. ఓహో, హీరో అయ్యాడు కదా, అదే బిల్డప్ చూపిస్తున్నాడు. అంతేలే, లేట్ గా వస్తాడు. ఏంటి ఆడు హీరో అవుతాడని చెప్పారు, మీరు జాతకాలు కూడా చెప్తారా బామ్మగారు? అయితే చెప్పండి. అయితే ఇంకో ఆ పోస్టర్ లో ఇంకా అక్కడ ఆనంద్ గారు ఉన్నారు, ఇక్కడ నేను ఉన్నాను, ఇంకా మన హీరో ఎంఎస్ వస్తున్నాడు. మా ముగ్గురులో ఎవరు హీరో ఈ స్కై మూవీలో చెప్పండి. మీ ముగ్గురు కాదయ్యా, ఈ స్కై మూవీలో స్టోరీనే హీరో. స్టోరీ రండి బామ్మగారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు వాడు మన హీరో వచ్చాడు ఏంటి అట్లాగా? మణిబామ్మ గారు యాంకరింగ్ చేయడం వచ్చు ఏంటి? ఏమైంది? ఏంది 33 రోజులు అని చెప్పి నేను హీరో చేస్తాను అంటే 36 సంవత్సరాలు అయిపోయింది. ఏది నేను హీరో అవ్వలే, నువ్వేమో హీరో అయిపోయినావు, నన్ను సరిగ్గా ఏంటి 33 ఏళ్ళు ఏంటి, 36 సంవత్సరాలు ఏంటి, అసలు ఏంటి గోల్డ్? హీరో అయినా కూడా మృతముఖం వేసుకుని అట్టకొచ్చున్నావు. నాకు మాట్లాడుతున్నావు చూసావా? ముందు హీరో హీరో అనేది ఇప్పుడేమో అమృతమో అంటుంది. అసలు వీడు నీకు తెలుసా బామ్మ, వీడు నా వెనకాల ఆడిషన్లకి సినిమాలకి వాటర్ బాటిల్ ఇచ్చేవాడు తెలుసా నీకు? అలాంటి ఇప్పుడు ఈయన హీరో చేశారు, నన్ను ఏమో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చారు ఆయన. ఈయన ఇప్పుడు హీరో హీరో తిరుగుతున్నాడు చూసావా? ఆ పోస్టర్ చూడు, శృతి శెట్టి హీరోయిన్, ఆడ పోస్టర్ చూడు, ఈ పోస్టర్ చూడు, ఈ పోస్టర్ చూడు, 3 డ్యూయట్ సాంగ్లు ఈడేమో వీడు చూసావా కిస్మిస్లు చేస్తాడు వీడు, వీడు హీరో. అట్లా ఏంది ఇందాక నుంచి ఊరికినే ఈ గురించి ఎంత స్టోరీ రాశారు, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు సినిమాలో? 4-5 లేడీస్ నీ వెనకాల వస్తే నువ్వు ఎవరిన వాళ్ళని నువ్వు కాదు పో నేనేం చేయను అన్నావు నువ్వు. ఇప్పుడేమో నాకు 3 డ్యూయట్లు 4 డ్యూయట్లు అంటావు నువ్వు. కాదు ఫోన్ అని చెప్పలే నేను, నాకు తెలియక నేను చెప్పేసిన. నువ్వు ఫోన్ బయట పడేది వీళ్ళు కూడా ఏదో నన్ను ఫ్రాంక్ చేస్తాను అనుకునే నాలాగా. నాకు 3 సాంగ్లు 4 సాంగ్లు అని ఆడకరా. అవును బామ్మగారు, వచ్చింది నాకు పోయే కాలం వచ్చింది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి దానికి. బామ్మ ఏం మాట్లాడుతున్నావు? ఎదవా వ్యూస్ రా, మిలియన్ వ్యూస్ దూసుకుపోతున్న ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ తెలుసా? పోయే కాలం సాంగ్. మరి చూసావా? చూసి ఉంటారు, వీడికే తెలియలేదండి. లేదు బామ్మ, ఈ మీద కోపంతో అన్నం కూడా వెళ్ళాం, మంచి నీళ్ళు కూడా పుట్టలేము బామ్మ నేను తెలుసా? ఇన్ని రోజులు వచ్చి వీడు హీరో అంటే నాకు అప్పా నాకు దయచేసి అవసరం. అందుకే నా మలబద్ధపు ఫేస్ పెట్టుకున్నావు. నాయన ఎందుకు అట్లా నువ్వు? నేను డైరెక్టర్ గారితో ఏం చెప్పినారు సార్ నాకు సాంగ్ తీసేయండి, ఎంఎస్ గారితో సాంగ్ పెట్టండి సార్, మంచి కామెడీ సార్. అదే 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 తేడా జరిగింది అనుకో, నాకు ఎవరో రెండే 2. నువ్వు అసలు ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూకి వచ్చావా, వాడితో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? వాటితో పిల్లబచ్చిన నాకేంటి బాగా గొడవ బాబా? నీ నాకు పంచదంతా నీతోనే. ముందు నువ్వు చెప్పు, నాకు హీరో ఎప్పుడైతాడు? హీరో కంటే హీరో ఫ్రెండే గొప్పవాడ్రా. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ తెలుసా నీకు? సూర్యబామాయుడు ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటున్నాడు. ఆ నీడిని తీసి ఇంచెక్ట్ తీసి దాని పోస్టర్ తెలిసాడు చేశాడు. అలా అయితే వీడికి సినిమాలో మంచి క్యారెక్టర్ చిక్కింది. మంచి క్యారెక్టర్ ఏంటి? మంచి క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఎక్కడైన తర్వాత స్టోరీ చేంజ్ అయిపోయింది, లైఫ్ సెట్ అయిపోతుంది. ఏంటి సెట్ అవడం? ఏంటి సెట్ అవడం? దుబ్బేసం నా చేత మంచడం స్టోరీ. ఇంటర్వ్యూలో ఎట్ట మాట తెలుసుకోరా, సినిమా స్టోరీ మొత్తం ఇంటర్వ్యూలో చెప్పేస్తావా? వాళ్ళు చూడొద్దా సినిమాలో? సరే స్టోరీ చెప్పనులే బామ్మగారు, స్టోరీ చెప్పను, సెట్ లో జరిగింది చెప్తాను. బామ్మగారు సెట్ లో ఏం చేసేవాడు తెలుసా? హీరోయిన్ శృతి శెట్టి ఉంది కదా, షూట్ జరుగుతుంటే షూట్ బ్రేక్ లో ఆ అమ్మాయి తెచ్చుకుని చాక్లెట్లు ఆ అమ్మాయి తెలియకుండా డ్రా చేసేవాడు. నీకు కూడా సగం వచ్చినా కదా మామ చాక్లెట్, ఎందుకు బయట చెప్తావు? నా గురించి గొప్పగా చెప్పరా, దొంగతనం గురించి వద్దు ప్లీజ్. రే నీ దొంగతనాలు ఈ ట్రిక్స్ అన్ని చూసిన తర్వాత డైరెక్టర్ గారు నీకు దొంగ క్యారెక్టర్ ఇచ్చినట్టు నీకు తెలుసా? అనవసరంగా ఎక్స్ట్రా మాట మాట్లాడకే చెప్తారా నీకు బాగుండదు. చూడవాడు ఏం మాట్లాడాడు? అబ్బా ఏంట్రా ఎప్పుడు చూడు మీ గొడవ గిడ వద్దు. నేను హీరో ఎప్పుడైతే అది చెప్పు ముందు చాలు. కాఫీ తాగుతా? కాఫీ సంగతి ఏంట్రా? ఆ కాఫీ సంగతి ఏంటంటే బామ్మగారు, మీ ఇద్దరం ఫస్ట్ టైమర్స్ కదా, ఎక్కువగా ఈ స్కై మూవీలో కామెడీ ట్రాక్ ఉంటది. కామెడీ ట్రాక్ అంటే టైమింగ్ ఉండలేదు కామెడీకి,
మేము ఎప్పుడన్నా షఫల్ అవుతున్నప్పుడు రసూల్ సార్ కాఫీ తాగుతావా? కాఫీ తాగుతావా ఓ, జ్యూస్ తాగుతావా అని మా ఇద్దరిని ఆట పట్టించారు అనమాట. అంటే- దాంతో ఇంకా మీ ఇద్దరం ఆ ట్రాక్ అయిపోయేవాళ్ళం. స్టడీ అయిపోయేవాళ్ళు అనమాట. ఓహో, అంటే ఈ సినిమాలో కామెడీ ఎక్కువగా ఉంటుందన్నమాట. స్కై మొత్తం కామెడీ ఎంటర్టైనర్ మొత్తం. అదిగో చూసారా, అందుకనే స్కై మూవీ అందరూ చూడాలి. ఇంతకీ ఈ సినిమాలో మీ ఇద్దరులో ఎవరు ఎక్కువ కామెడీ చేశారు? ఈ స్కై మూవీలో మొత్తం కామెడీ ట్రాక్ అంతా ఎంఎస్ మీద వెళ్తుంది. ఓ, కానీ నేను బొమ్మ చెప్పానుగా. కానీ రేట్ మొత్తం నాకు కాదు, కానీ రేట్ మొత్తం డైరెక్టర్ గారికి అండ్ మావాడికి ఇవ్వాల. వీడేం చేశాడు? ఈ సినిమా స్కై మూవీలో కామెడీ ట్రాక్ అంతా రాసింది మనోడే. ఓహో, Yes. అదెలా సాధ్యమైంది? నువ్వు సినిమాలో యాక్ట్ చేసావు కదా. యాక్చువల్ గా నేను జనరల్ కామెడీ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. పృథ్వీకి నా గురించి తెలుసు అనమాట. సో కామెడీ ట్రాక్ అవసరం ఉందనిపిస్తే నాతో చెప్పాడు అనమాట, ఇలా కామెడీ ట్రాక్ అవసరం ఉంది, నీకు కామెడీ సెన్స్ ఉంటది కదా. ఎవరు? డైరెక్టర్ పృథ్వీ గారు. డైరెక్టర్ పృథ్వీ గారు. ఓకే, సో యాక్చువల్ గా సూపర్. ఇంకో విషయం జరిగింది ఏంటంటే, కామెడీ నేను ఎక్కువ చూడడం వలన ఆ ప్రాసెస్ లోనే మన ఎంఎస్ కొన్ని షార్ట్ వీడియో చేసేవాడు అనమాట. ఓహో. తెలుగు గైస్ అని యూట్యూబ్ లో పెట్టేవాడు. ఓ, I see. అలాగా 4-5 years బ్యాక్ ఈయన షార్ట్ వీడియోస్ కూడా చూసేవాడిని. ఆ ప్రాసెస్ లో ఎంఎస్ పెర్ఫార్మెన్స్ చూసి ఎక్స్ట్రాడనరీ చేసేవాడు. దాంట్లో ఆడి పెర్ఫార్మెన్స్ చూసి మా వాడు ఎంఎస్ నాకు బాగా తెలిసిన ఫ్రెండ్ చూడు పృథ్వీ అని డైరెక్టర్ గారితో చెప్తే, డైరెక్టర్ గారికి కూడా నచ్చి ఈయన ప్రత్యేకించి దుబాయ్ నుంచి పిలిపించి ఆడిషన్ చేసి క్యారెక్టర్ ఇచ్చారనమాట. అని బాగుంది. అది బామ్మ మొత్తం జరిగింది. హీరో అయిపోయారు, ఆయన కామెడియన్ అయిపోయారు. లేదు బామ్మ, మీరు చెప్పిన కరెక్ట్. హీరో ఏమి ఉండదు దీంట్లో. మొత్తం స్కై మూవీకి స్టోరీయే హీరో. హీరో అది డైరెక్టర్ గారు చెప్పారు. అదే ఓకే. ఎంఎస్ గురించి చెప్పావు, మరి నీ గురించి కూడా చెప్పయ్యా. నా గురించి నేను చెప్తాను వాడు గురించి. చెప్పు. వాడు నా గురించి చెప్పాడు కాబట్టి నీ గురించి చెప్పు. నేను అక్కడ బయట దేశం చేస్తాను కదా, వీడియోస్ ట్రైనింగ్ చేస్తాను, దుబాయ్ నుంచి వచ్చావు చేస్తాను. భయ నాకు ఒకసారి మెసేజ్ పెట్టాడు, వాడు నువ్వు ఇట్లా కాదు సినిమాలో చేయాలి, నీకు మంచి టైమింగ్ ఉంది కామెడీలో. ఒకరితే కాదు, కరెక్ట్ పెట్టాడు. నేను వచ్చి అప్రోచ్ మళ్ళీ ఒకసారి హైదరాబాద్ వచ్చిన తర్వాత కలిసాను. ఈయనతో అన్నతో కలిసాను. తర్వాత మన డైరెక్టర్ గారు పృథ్వీ గారు ఆయనతో కూడా కలిసాను. కలిసిన తర్వాత అక్కడి నుంచి మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. కానీ సినిమాలో బామ్మ ఎక్కువ సపోర్ట్ చేసింది అయితే మావాడే చెప్పచ్చు. ఎందుకంటే నాకు ఫుల్ సపోర్ట్ చేసింది కూడా మావాడే. లేదు ఇట్లా ఉండకూడదు, సినిమాలో చేయి, నువ్వు చాలా మంచి చెప్తున్నాడు. నేను అంతే సరే సరే అంటే అప్పుడు ఫస్ట్ యూట్యూబ్ చేస్తున్నా కదా, అంతగా ఓకే ఓకే చేద్దాం అనే టైప్ లో ఉన్నాను ఫస్ట్. కానీ ఈయన ఒకసారి వచ్చి ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పిన తర్వాత నువ్వు చేయొచ్చు, లేదు ఏం కాదని చెప్పిన తర్వాత స్టార్ట్ చేసాం. రిహార్సల్ అయిపోయినాయి, షూటింగ్ కూడా స్టార్ట్. కాకపోతే బామ్మ వీడికి నేను సపోర్ట్ చేసి వెనకాల రావటం వల్లనే, ఆ ఫేవర్ వల్లనే నాకు హీరోగా అవకాశం వచ్చిందేమో. అంతే కదా. ఎందుకంటే వెనకాల వెళ్ళి కొన్ని కామెడీ సీన్స్ రాశాను. ఆ ప్రాసెస్ లో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అంటే వీడికి హెల్ప్ చేశాను, నాకు డైరెక్టర్ పృథ్వీ గారు హెల్ప్ చేశారు. ఇంకోటి బామ్మ అంటే ఈయన చాలా మంచి పర్సన్. ఏదో పొగుడతాను కదా, సీరియస్ గా సెట్ లో కూడా రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు ఆయన. సెట్ లో కానీ ఇంకా ఏమైనా కొద్దిగా తగ్గిపోయినట్లే అలాగా చేయండి అని చెప్పేది ఉంటుంది. తర్వాత రసూల్ సార్ ఆయన పెద్ద డిఓపి కదా. స్టార్టింగ్ డే వచ్చినప్పుడు ఫస్ట్ షాట్ అది ఒక స్టెప్స్ మీద చేస్తాం మేము. చేసిన వెంటనే ఆయనకు అంటే ఓకే చేయగలుగుతాడు అనేసి ఆయన కూడా బాగా వచ్చింది. పోతా మా జర్నీ అసలు డిఫరెంట్. అంటే ఆయన ఎక్కువ సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమాటోగ్రఫర్ కదండి. ఒకవేళ తప్పులు చేస్తున్నా సరే మాకు రీటేక్లు చేపించి సజెస్ట్ చేసి బాగా అడ్వైజ్ ఇచ్చేవారు. అలాగే అలాగే పృథ్వీ గారు బోల్డెన్ రిహార్సల్స్ పెట్టించారు మాకు బిఫోర్ గోయింగ్ టు ద షూట్. మొదలే అయినా కానీ రిహార్సల్ పెట్టి వర్క్ షాప్ కలిపి మీ చేత ఎంత బాగా మీలో ఉన్న టాలెంట్ అంతా కూడా బయటికి తీసుకొచ్చి ఈ స్కై మూవీలో చూపించేశారు. అవును, ఫైనల్ గా ఒక పర్సన్ గురించి, ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్పాలమ్మా. ఆయన ఎవరంటే మా ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారు. ఇంకా నేను కొత్త, మా ఎంఎస్ కొత్త, హీరోయిన్ కొత్త, మ్యూజియేటర్ కొత్త, మా డైరెక్టర్ పృథ్వీ గారు కొత్త. ఇంతమంది ఫ్రెషర్స్ ని బిలీవ్ చేసి ఆయన రసూల్ గారు లాంటి సినిమాటోగ్రాఫర్ ని పెట్టుకుని, సురేష్ హాస్ గారు లాంటి ఎడిటర్ ని పెట్టుకుని ఈ సినిమాని ప్రెస్టీజియస్ గా చేశారంటే నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్.
పెట్టారు కదమ్మా మరి. Thank you, sir. అలాగా చాలా ఆయనకు మాత్రం నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ నాగిరెడ్డి గారు. మీరు పెట్టినటువంటి డబ్బుకి రెండింతలు ఎక్కువ రావాలని చెప్పని కోరుకుంటున్నా. ఈ మూవీని అందరూ చూడండి థియేటర్ లో. మీరందరూ మాకు ఆ విజయాన్ని అందిస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Thank you.